ఉద్యోగ సమస్య తెలంగాణ పోరాటంలో కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఫైర్ సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31,000 నియామక పత్రాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్. విద్య, వైద్యం, ఇరిగేషన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేదిలా ఉందన్నారు. మరో 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వీకారం చేసింది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ప్రజల యొక్క ఆలోచనలు వినడానికి, ప్రజలు చేసే సూచనల్ని అమలు చేయడానికి మాత్రమే మేము ఇక్కడ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడిపించాలన్నదే మా లక్ష్యం. దాంట్లో భాగంగానే నిన్న ఆర్థిక మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2,91,000 పైచిలుకు కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెట్టి విద్యకు, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు, పేద కుటుంబ సభ్యులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే వ్యవసాయం చేసుకునే రైతులకు పూర్తిగా సహాయం అందించాలన్న లక్ష్యంతో నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది.